కుబేర ఛానల్ స్వాగతం అండి. సో ముందుగా మనం కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే గోల్డ్ వచ్చేసి 10 గ్రామ్స్కి 2000 రూపీస్ పెరిగినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. బికాజ్ ఆఫ్ మనకి ఫెడ్ గవర్నమెంట్ వచ్చేసి యుఎస్ గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది ఈరోజు రేపు, అంటే ఈరోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి, మళ్ళీ రేపు ఈవినింగ్ ఉంటుంది. సో మార్కెట్ వచ్చేసి రేపు మంచి వాలటిలిటీ ఉంటుంది. రేపైతే అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది రేపు. సో ఎవరైతే ట్రేడ్ చేయాలనుకున్నారో జాగ్రత్త ట్రేడ్ చేయండి. అండ్ రేపు నైట్ వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ రేట్స్ మీద మనకి ఒక అవుట్కమ్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్స్ మీద అది తగ్గిస్తుందా, స్టడీగా ఉంచుతుందా, పెంచుతుందా అనేది రేపు మిడ్ నైట్ తెలిసింది. కాబట్టి ఎల్లుండి మన మార్కెట్స్ మీద మనకి ఎల్లుండి వచ్చేసి వన్ సైడ్ ఉంటుందండి మార్కెట్. రేపు వచ్చేసి వాలటిలిటీ ఉంటుంది, రేపు వచ్చేసి హెవీ వాలటిలిటీ ఉంటుంది. ఎల్లుండి వచ్చేసి ఏదర్ డౌన్ ఆర్ అప్ అనేది ఉంటుంది. ఓకే, ఎందుకంటే రేపు మిడ్ నైట్ యూఎస్లో రేపు 7th మిడ్ నైట్ వచ్చేసి మీటింగ్ జరుగుతుంది. కాబట్టి అవుట్కమ్ రేపు మిడ్ నైట్ ఉంటుంది. కాబట్టి ఎల్లుండి మన మార్కెట్ మీద వన్ వే డైరెక్షన్ ఉంటుంది. కాకపోతే రేపు వచ్చేసి మన ఇండియన్ మార్కెట్స్లో హెవీ వాలటిలిటీ అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా మీరైతే ట్రేడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అదానీ ఎనర్జీ. ఇది వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బాగా ఇచ్చిందండి, 17% ఇయర్ రెవెన్యూ జంప్స్ అన్నట్లుగా ఇస్తున్నాము. సో అదానీ ఎంటర్ప్రైజెస్ తర్వాత అదానీ ఎనర్జీ కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇచ్చింది. ఇది మన కరెక్షన్ మార్కెట్లో కొంత కరెక్షన్ అయింది కాబట్టి దీని ఫ్రెష్ టార్గెట్స్ అయితే మనకి మంచి అప్సైడ్ మొమెంటం ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ పేటిఎం వచ్చేసి కన్సాలిడేటెడ్ లాస్ నారోస్ 540 crore రెవెన్యూ ఫాల్స్ అన్నట్లు చూస్తున్నాము. సో మనకి లాస్ వచ్చేసి తగ్గుతుంది అన్నట్లు ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంతకుముందు మనకి క్వార్టర్తో కంపేర్ చేస్తే కొంత నేరో అన్నట్లుగా, ఇంతకుముందు 550 crores ఉండేది లాస్, ఇప్పుడు వచ్చేసి 540 crores అన్నట్లుగా నేను చూస్తున్నాము. సో అంత ఉన్నాయి. ఇది వచ్చేసి మార్జినల్ డిఫరెన్సే కాబట్టి దీని మీద అంత మనకి షేర్ ప్రైస్ మీద అంత ప్రభావం అయితే చూపకపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3% ఇయర్ అన్నట్లు చూస్తున్నాము. సో ఇది ఏదైతే మనకి రిజల్ట్స్ వచ్చిందో ఇది వచ్చేసి ఒక నెగిటివ్ రిజల్ట్స్గా మార్కెట్లో ఈరోజు కన్సిడర్ చేయటం వల్ల ఈవెన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏమైతే ఉందో నియర్ అబౌట్ 50,000 crores అనేది లాస్ అన్నట్లుగా ఈరోజు మార్కెట్లో క్యాపిటల్ లాస్ అన్నట్టుగా మనకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్స్ వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏదర్ ఎనర్జీ. ఇది ఒక ఈవీ ఓరియంటెడ్ అండి. సో ఇది వచ్చేసి మనకి ఐపీఓ ప్రైస్ బ్యాండ్ కంటే 8.5% లోవర్లో మనకి డౌన్లో క్లోజ్ అవ్వడం చూస్తున్నాము. లైక్ మనకి రీసెంట్గా వచ్చేసి ఓలా ఎలక్ట్రిక్ ఎలా అయితే మనకి ఐపీఓ ప్రైస్ నుంచి డౌన్ వెళ్ళి మళ్ళీ అప్ స్వింగ్ తీసుకుందో, సో దీనికి కూడా ఆ ఛాన్సెస్ అయితే కనబడవచ్చు అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో మేజర్గా దీని యొక్క ఒకసారి చూద్దామండి. కరెంట్ ప్రైస్ వచ్చేసి 309 రూపీస్, ఇష్యూ ప్రైస్ అయితే 321 అయితే కరెంట్ ప్రైస్ 309 రూపీస్. సో ఆల్మోస్ట్ 11 రూపీస్ మనకి డౌన్లో అయితే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి ఫైనాన్షియల్స్ చూద్దాము. ఏదర్ ఎనర్జీ రికార్డెడ్ 3.2% డిక్లైన్ ఇన్ ఇట్స్ రెవెన్యూ. సో ఈవెన్ మనకు వచ్చేసి ఫైనాన్షియల్స్ కూడా అంత స్ట్రాంగ్గా లేవు. సో ఇది ఒక కారణమై ఉండొచ్చు మనకు ఈరోజు మార్కెట్లో ఇది పడటానికి. ఏదేమైనా ఇది వచ్చేసి మనం కొంత దూరంగా ఉండటం బెటర్ అండి. ఈవెన్ సబ్స్క్రిప్షన్ కూడా అంత హెవీగా అయితే అవ్వలేదు. సో దీనికి మనం కొంచెం దూరంగా అయితే ఉంటాము. ఓకే, సో ఈరోజు డిస్కస్ చేసిన స్టాక్స్లో మీరు మేజర్గా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ అనేది రేపు మంచి అప్సైడ్ మూమెంటం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ వచ్చేసి ఈరోజు 24,379 విత్ 81 పాయింట్స్ డౌన్తో మనకి క్లోజ్ అవడం చూస్తున్నాము. 24,379 నిఫ్టీ బ్యాంక్ మేజర్ ఇంపాక్ట్ అయిందని నిన్న కానీ ఈరోజు కానీ. అండ్ ఆల్ ద ఇండిసెస్ మనకి నెగిటివ్లో అయితే ట్రేడ్ అయినాయి. మిడ్ క్యాప్ కానివ్వండి, ఈవెన్ మనకి నిఫ్టీనే మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసి మనకు వచ్చి ఒక నిఫ్టీ ఆటో వచ్చేసి మనకి గ్రీన్లో ట్రేడ్ అయిందండి. మనకి గ్రీన్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఓకే, సో మిగతావన్నీ ఆల్మోస్ట్ బాగా పడ్డాయి. చూడండి మేజర్ ఈరోజు మనకి డ్రాబ్యాక్ పిఎస్యు బ్యాంక్ చెప్పాను కదా 50,000 crores దాకా లాస్ అని. ఈరోజు ఒక్కరోజు 4.84% డౌన్తో క్లోజ్ అవ్వడం చూస్తున్నాము నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్. ఓకే, సో ఓవరాల్ నిఫ్టీ వచ్చేసి మనకి జస్ట్ 0.33% డౌన్ అయితే పిఎస్యు బ్యాంక్ వచ్చేసి 4.5% డౌన్ దాకా ఈరోజు ట్రేడ్ అయింది. సో నిఫ్టీకి డిఫరెన్స్ నియర్ అబౌట్ 100 పాయింట్స్ దాకా కనిపిస్తుందండి. సో రేపు ఇది ఎంతవరకు క్యారీ అవ్వచ్చు చూద్దాం. కాకపోతే మనకి ఫెడ్ మీటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి May 6th and 7th. సో ఈరోజు మిడ్ నైట్ స్టార్ట్ అయింది, మళ్ళీ రేపు మిడ్ నైట్ స్టార్ట్ అయింది. అండ్ ఈ 2 డేస్లో మనకు
రేపైతే హెవీ వాలటిలిటీ ఉంటుంది, ఎల్లుండి అయితే వన్ వే డైరెక్షన్ అయితే ఉంటుంది మన మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి ఆప్షన్ చేయండి డేటా చూద్దాము. 24,400 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఇమీడియట్గా మనకి 24,500 ఫిగర్ అయితే మనకి టచ్ అవుతుందండి. 24,500 తర్వాత మనకి డౌన్ సైడ్ అయితే మాత్రం మనకి 24,300 క్రాస్ అయితే 24,300 క్రాస్ అయితే మనకి 24,000 దాకా ఉంటుంది. ఇంత మార్కెట్లో అప్ సైడ్ డౌన్ సైడ్ మూమెంటం ఉండొచ్చు అంటే ఉండొచ్చండి, ఎందుకంటే మనకు వచ్చేసి ఫెడ్ మీటింగ్ అయితే ఉంది కాబట్టి సో మనకి అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మార్కెట్లో మూమెంటం అయితే ఉంటుంది. ఓకే, సో రేపు లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మార్కెట్లో కొంత కరెక్షన్ ఇప్పుడు మనకు వచ్చేసి 24,442 డౌన్ మనం సెల్లింగ్ అనుకున్నాము. సో సెల్లింగ్ సైడ్ ఈరోజు మార్కెట్ మనకి నామినల్గా మనకు వచ్చేసి మంచి రిటర్న్స్ అయితే నామినల్గా ఇచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి రేపు వచ్చేసి నేను ఏ లెవెల్స్ నేను తీసుకోవచ్చు, రేపు నేను ఏ లెవెల్స్ తీసుకోవచ్చు అంటే మాత్రం సో 24,300 లెవెల్స్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి మేజర్ మనకి సపోర్ట్గా ఉంటుందని ఈ లెవెల్స్ తీసుకున్నాము. 24,300 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అప్పుడు మీరు సెల్లింగ్ సైడ్కి వెళ్ళిపోయింది. 24,000 టార్గెట్ ఫస్ట్ వచ్చేసి మనకి 24,200 అండ్ దెన్ వచ్చేసి మనకి 24,000 టార్గెట్. ఓకే, సో నాకు ఇది ఎప్పుడైతే ఉంటుందో ఇక్కడ 24,300 పీఈ బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 24,200 దెన్ 24,000. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి అప్ స్వింగ్ మనం ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు, అప్ సైడ్ మనం ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు అంటే మాత్రం సో ఈ లెవెల్స్ దగ్గర ఎప్పుడైతే మనకి 24,400 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు మనం అప్ సైడ్ మార్కెట్లో కొంత అప్ సైడ్ మూమెంటం విత్ 100 పాయింట్స్ టార్గెట్తో ఉండొచ్చు అన్నట్లుగా మనం ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఏదేమైనా మనకు వచ్చేసి 24,500 లెవెల్స్, ఒకవేళ మనకు 400 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అప్పుడే మనం వచ్చేసి అప్ సైడ్ అయితే తీసుకోవాలి. డౌన్ సైడ్ అయితే 24,300 ఎప్పుడు బ్రేక్ అయితే అప్పుడే డౌన్ సైడ్ అయితే తీసుకోవాలి. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకి హెవీ సెల్లింగ్ ప్రెషర్ ఉందని ఇంకా సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనకు వచ్చేసి మేజర్గా ఈరోజు నిన్న మనం ఇన్సైడ్ క్యాండిల్ డిస్కస్ చేసాం కదా. ఇన్సైడ్ క్యాండిల్ చూడండి, ఇన్సైడ్ క్యాండిల్ జస్ట్ మనం వచ్చేసి సో 54,881 54,970 మనం ఈ యొక్క గ్యాప్లో ఏదో అప్ బ్రేక్ అవుతుందా డౌన్ బ్రేక్ అవుతుందా, ఒకవేళ డౌన్ బ్రేక్ అయితే కంపల్సరీ మీరు ఈ యొక్క స్టాప్ లాస్తో ఇన్సైడ్ క్యాండిల్ నియర్ అబౌట్ 1:5 మోర్ దెన్ 1:5 అయితే ఇచ్చిందండి. మనకి ఎప్పుడైతే ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీస్ ఉంటాయో కంపల్సరీ ఈఎంఏ కానీ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ మీరు వచ్చేసి కంపల్సరీ దాన్ని వచ్చేసి అమలు చేయడానికి చూడండి. సో మనకి బ్యాంక్ నిఫ్టీ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందండి ఈరోజు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ మేజర్ సపోర్ట్స్ దగ్గర హాల్ట్ అయిందండి ఈరోజు మార్కెట్. సో ఇక్కడ కానివ్వండి ఎగ్జాక్ట్ ఇక్కడ కానివ్వండి, ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఇంకెక్కడ దాకా వెళ్ళొచ్చు అనేది ఒకసారి చూద్దాము. సో మనం వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చేసి ఒకసారి డే క్యాండిల్లో కూడా చూద్దాము, ఎందుకంటే మన గ్రాఫ్ వచ్చేసి చాలా డౌన్ సైడ్కి మనకి మార్కెట్లో ఉంటుంది. ఇది వచ్చేసి డౌన్ సైడ్ వెళ్తుంది. సో నాకు రేపు వచ్చేసి 53,000 సో 53,800 లెవెల్స్ దాకా నాకు కనిపిస్తుంది డౌన్ సైడ్. 53,800 లెవెల్స్ దాకా కనిపిస్తుంది నాకు డౌన్ సైడ్. అండ్ మనకు వచ్చేసి ఇమీడియట్గా 54,000 ఇప్పుడు ప్రస్తుతం 54,271 ఉంది కాబట్టి వన్స్ 54,200 బ్రేక్ అవుతూ ఉంటే ఇమీడియట్గా మీరు వచ్చేసి డౌన్ సైడ్ 400 పాయింట్స్ అయితే టార్గెట్ తీసుకోండి. సో మార్కెట్లో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మన ఇండియన్ గవర్నమెంట్ మాక్ డ్రిల్స్, సెల్ఫ్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ అనేది కూడా ఒక మార్కెట్లో కొంత కరెక్షన్ రావడానికి కారణం అన్నట్లుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ యుద్ధం అనివార్యం అయితే మీరు సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలనేది కూడా డ్రిల్స్ అయితే జరుగుతున్నాయి. ఓకే, సో అది ఎంతవరకు క్యారీ అవుతుందా అవుదా అనేది పక్కన పెడితే మనకైతే కొంత ఈ ఫెడరల్ మీటింగ్ వల్ల కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే మార్కెట్లో కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుదర ఛానల్.